మాకు ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఫైనాన్స్ మినిస్టర్ గారు రోసయ్య గారు. దగ్గర దగ్గర 10 సంవత్సరాలు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. రోసయ్య గారు మా తండ్రి చాలా దగ్గర స్నేహితులు. మేమిద్దరం కూడా మా తండ్రి ఒక పోర్షన్లో ఉండేవారు, ఒక ఇంట్లో కింద రోసయ్య గారు ఉండేవారు. నేను కాలేజీలో ఉన్నాను. మళ్ళా రోసయ్య గారు నేను కొలీగ్స్ అయ్యాం. మొట్టమొదటిసారి ఆయన కూడా ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే అయింది 89. మళ్ళా నేను ఆయన ఫైనాన్స్ మినిస్టర్ అయినాక నేను చీఫ్ విప్ అయ్యాను. ఫైనాన్సెస్లో ఏ విధంగా చేయాలి రాష్ట్రాన్ని అని ₹1 అప్పు తీసుకునేదానికి ఆయన ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు బతిమాడాల్సిన పరిస్థితి వచ్చేది రోసయ్య గారి దగ్గర. అంత కఠినంగా ఉండేవాడు. ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ వచ్చింది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళా ముందరకు పోతాం. ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూ వచ్చింది. మనం కాపులకు ప్రామిస్ చేశారు రిజర్వేషన్స్ చేస్తామని. కానీ కోర్టులో అప్పటికే 4% రిజర్వేషన్ మైనారిటీస్కి ఇచ్చిన తర్వాత 50% వచ్చింది. కోర్టుకు ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మేము ఇంకా ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వము, 50% కంటే దాటమని అఫిడవిట్ ఫైల్ చేసింది. ఈ పక్కేమో కాపులకు రిజర్వేషన్ ఇస్తారని ఒక మాట ఇచ్చారు. అందుకని లా సెక్రటరీని పిలిచి ప్రెజెంటేషన్ ఇవ్వమని చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. లా సెక్రటరీ ప్రెజెంటేషన్ ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో మనం ఇవ్వలేమని. ఆ సందర్భంలో ఎట్లా మనం రిజర్వేషన్ ఇచ్చేది కష్టం, మనం లీగల్గా అది రాదు, అందుకని స్కాలర్షిప్స్ ఇస్తాం మనము అని చెప్పి చెప్తాను. మార్నింగ్ నాకు లా సెక్రటరీ చెప్తానే నేను ఆబ్జెక్ట్ చేశాను. ఎందుకంటే ఒకరికే ఇచ్చేది కుదరదు. నువ్వు ఇచ్చేది కాబట్టి ఆల్ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇవ్వాలి. మనం ఒక్కరికి ఇచ్చారంటే వేరే వాళ్ళందరూ కూడా వ్యతిరేకమవుతారు. ఆర్థికంగా ఒక లైన్ డ్రా చేసి మీరు ఇవ్వాల్సి వస్తుంది. డబ్బు లేదు కిరాణా అన్నారు. మీ ఫైనాన్స్ సెక్రటరీని పంపించండి సార్, నేను మాట్లాడతాను అని చెప్పాను. ఫైనాన్స్ సెక్రటరీలో కూర్చొని మాట్లాడితే ఆయన చెప్పారు, మనకు 5,000 కోట్లు అప్పు తీసుకునేదానికి ఆస్కారం ఉన్నది. FRBM యాక్ట్ అని ఒకటి ఉంటుంది. FRBM యాక్ట్ అంటే 3% మన జీడిపిలో మనం లోన్ తీసుకోవచ్చు రాష్ట్రం. రోసయ్య గారు ఒప్పుకోవటం లేదు. లోన్ తీసుకునేదానికి రోసయ్య గారు ఒప్పుకోవటం లేదు. నువ్వు మాట్లాడుతున్నాను, నేను రోసయ్య గారితో ఫైనాన్స్ గురించి మాట్లాడి సార్ అని చెప్పాను. మీరు మంత్రులు పంపించండి రోసయ్య గారు మాట్లాడేదానికి. మనం రాబోయే ఎలక్షన్లో చాలా అతి ముఖ్యమైన ఎలక్షన్, ఫీజు రియంబర్స్మెంట్ కూడా అతి ముఖ్యమైన స్కీము. దీనికి మనకు డబ్బు కావాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా లోన్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది అంటే మినిస్టర్స్ పోయి మాట్లాడారు, ఒప్పుకోలేదు. నేను లోన్ తీసుకొని మీరు ఏమన్నా చేసుకోండి. ముఖ్యమంత్రి అప్పటికే రోసయ్య గారిని ఎమ్మెల్సీ చేశారు. ముఖ్యమంత్రి పిలిచి మీరు చెప్పాలి సార్, లేకపోతే కష్టమవుతుంది, 5,000 కోట్ల రూపాయలు మనం లోన్ తీసుకునే పరిస్థితి ఉండి తీసుకోగలం అంటే కష్టం సార్ అని చెప్తే మళ్ళీ ఒప్పించి 5,000 కోట్లు తీసుకునే దానికి ఒప్పుకున్నారు రోసయ్య. అందుకనే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది.